శ్రీమద్ వైఖానస మహామండలి మచిలీపట్నం శాఖ కోశాధికారిగా 2 దశాబ్దాలుగా మహోన్నత సేవలందించిన విశ్రాంత తెలుగు ఉపాధ్యాయులు శ్రీ కుమారి శ్రీనివాసాచార్యులు గారికి వికనస జయంతి సందర్భంగా విశిష్ట వ్యక్తి సన్మానం. పంచచామరం. కుమారి వంశమందు పుట్టి గొప్ప పేరు నందెనే, సమాజ సేవనందు కూడా సంఘమందు చురుకుగా, సమానమైన వారు లేని సత్వగుణము చాటెనే. కుమారి శ్రీనివాసవర్య కోట్ల సమము మీరయ్యా. నిజానికి ఛందస్సు కోసం రాయటం కానీ కోట్ల సమం కాదు, కోట్ల కంటే ఎక్కువ. ఇటువంటి గొప్ప వ్యక్తికి ఒకళ్ళు మనల్ని గుర్తించేది ఏంటన్నటువంటి ఒక గొప్ప వ్యక్తి వంశవృక్ష శాఖమైనటువంటి ఆయనకి మొత్తం 2 తెలుగు రాష్ట్రాల వైఖానసుల సమక్షంలో జరగాల్సిన సన్మానం ఇది. అంజనాదేవికి ఆదర్శపుత్రుడై వెల్లటూరున పుట్టి వెలిగినారు, మచిలీపట్నమునందు మంచి ముత్యము వలె సద్గురువుగా సాగు సౌమ్యవదన. జై హిందూ హై స్కూలు జాద్రవ్యమానమై వికసింప కృషి చేసే వీరు కూడా, మాతృభాషా బోధ మధుర రీతిన సాగ విద్యార్థుల మదిన విలువ పెరిగే. మేనమామ పెంచి మేటిగా చదివించి కన్న తండ్రి ఓలె కాచినారు, పిదప అన్నగారు ఎదకు హత్తుకొనగా పట్టభద్రులైరి ప్రతిభ చూపి, సతిగ లక్ష్మీ మనోహరి సతతముండు శశికి కౌముది వలినంటి సాగుచుండ, పవనయామిని పుట్టంగ పరవశించే శాంతముగ జీవితం మిక సాగవలెను. శశికి కౌముది అంటే చంద్రుడి అంటే వెన్నెల ఎలా ఉంటుందో అలా వారి శ్రీమతి లక్ష్మీ మనోహరి గారు చల్లని వెన్నెలగా ఆయన తన హాబీ అంటే సంఘం కోసం చేసే సేవ కానీ, గురువుగా పొందే తపన కానీ, తర్వాత వంశవృక్ష సేకరణ కానీ ఏదైనా సమయం అనేది మనం కేటాయించిందే చేయలేము. వాటన్నిటికీ ఆవిడ అడ్డు చెప్పకుండా బాసటగా నిలిచాడు. దీనికి అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మేడం గారు కూడా. కోశాధికారిగా కొమరొత్త రీతిలో సంఘ తీరును తీర్చే సరళముగను, నెలలు క్షణములాయే నిధుల సేకరణన పొదుపు చూపుచు ఖర్చు నదుపు చేసే. వైఖానసమునకు వైభవమును కూర్చు ఆశ్రమమును తీర్చనార్తి తోడ, మీసాల శ్రీనుగా మిత్రులందరి నోట పిలుపులాత్మీయమై చెలిమి పెంచు. 1996లో కేశవకృష్ణ గారు, డాక్టర్ కేశవకృష్ణ గారు ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు వైఖానస సంఘంలో చేరారు. కొద్ది కాలానికి ఆయన కోశాధికారిగా ఉండి నామమాత్రంగా ఉన్న నిధుల్ని సంఘానికంటూ కొంత డబ్బుని పెంచే విధానాలను ప్రవేశపెట్టి చాలా చక్కగా డెవలప్ చేశారు. మాకు అందరికీ కూడా ఉంటుంది. తర్వాత ఆయన ఎంత సమయం కేటాయించేవారంటే టీచర్గా పగలంగా గడిపి సాయంత్రం ఇక్కడ ఈ షెడ్ వేసినప్పుడు వెనక అంత మెరకు చేసినప్పుడు కూడా సాయంత్రం వచ్చి కొంత డబ్బునే కలిసి వస్తుంది కదా, కొంత అమౌంట్ ఖర్చు అయినా మనకి మిగిలినట్టే ఇంకొక పనికి ఉపయోగపడతాయని ఆ బండి నుంచి నింపి నెసకొట్టాలన్నింటినీ చదువు చేసి అప్పుడు ఇంటికి వెళ్ళేవాళ్ళు. ఆ పని అలా చేసినట్లు ఒక్కరికి కూడా చెప్పలేదు. అంటే ఎంత నిస్వార్థ సేవ అనేది మనం గమనించవచ్చు. తొలుత 96న తోడు నిలిచి పిదప కోశాధికారిగా పేరు చూపి ధారపోయచు శక్తిని దక్షతలను మచిలీపట్నపు శాఖను మలచినారు. వీరి కృషి అనేది ఈ వైఖానస మహామండలి మచిలీపట్నం శాఖ ఈ విధంగా కొంత బలోపేతం ఆర్థిక పరిపుష్టి కలిగించుకోవడానికి
తోడ్పడిందంటారో ఎటువంటి సందేహం లేదు. విందు వేళల నిందరుండిన వీరి శోధన సాగగా వందనీయుడు సహకరించెను వంశవృక్షములెన్నియో పొంది గౌతన మస్తకమ్మిల పుస్తకమును మించలే వందలాదిగా వేలుగా వందనములనందుమా. విందు వేళల్లో అందరుండినా ఎవరు ఏ ఫంక్షన్కి పిలిచినా అక్కడ విందు భోజనం జరుగుతూనే ఉంటుంది. అక్కడ వేదిక ఎత్తి దిగే వాళ్ళు దిగుతూనే ఉంటారు. మాస్టర్ మాత్రం ఒక చోట నిలబడి అందరినీ ప్రశ్నిస్తూ రాసుకుంటూ ఉంటారు సమాచారం. అది గొప్ప కాదు, అంతకంటే గొప్ప. దానివల్ల ఆయనకి ఏ లాభం లేదు. అంతకంటే గొప్ప ఏంటంటే పొందికవు తన మస్తకం ఇలా పుస్తకమును మించలే. పుస్తకం కంటే కూడా గొప్పది ఆయన మస్తకం. మా పాపలు కూడా నాకు కొన్ని గుర్తులేవు. మాస్టర్ గారు నోటిగా చెప్తారు అందరినీ. పెద్దవాళ్ళు పెద్దవాళ్ళని చిన్నపిల్లలు, వాళ్ళు చిన్నపిల్లలు, ఇప్పుడు పెద్దవాళ్ళు వాళ్ళ చిన్నపిల్లలు అప్పుడు సందర్భాలు అలా బండి మీద తెలుగుతూ ఆపి అడిగినా కూడా నోటిగా చెప్తారు. ఆయన మస్తిష్కం ఒక లైబ్రరీ కంటే గొప్పదన్నమాట. స్థాపనమును చేయ శాంతినికేతను వెల్లటూరు నందు వెలుగులీనే వీరి ఆశయముల విలువలన్న తరమి సతియువాసగాయ సజ్జనునికి. రవీంద్రనాథ్ ఠాగూర్ స్ఫూర్తితో ఆయన వెల్లటూరులో శాంతినికేతన్ పేరుతో ఒక విద్యా సంస్థని విద్యాలయాన్ని స్థాపించారు. అది ఉద్యోగం రావడానికి ముందు. అది దరిదాపు ఆయన తర్వాత కూడా ఒక దశాబ్ద కాలం పైనే కొనసాగింది. పిల్లలు చాలా చిన్న చిన్న వయసులోనే వాళ్ళకి అన్ని చదివే విధంగా ఆయన శిక్షణను ఇచ్చేవారట. దీపకళి తెలవలె దీక్షిత చందన మనుమరాండ్రుగత గుమమత పొందే మనుమలు అభిరాము మరియు ఆశ్రితరాము తెలుగు పలుకనది యతేన సమము. తాతగారు తన మనవాడిని ముఖ్యంగా అభిరామ్ 1వ తరగతి చదివే పిల్లవాడికి యూకేజీ వయసులోనే గణ విభజన నేర్పించారు. గట్టిగా చప్పట్లు కొట్టిన విషయాన్ని మాట్లాడారు. ఒక 4 లఘువులతో పదం చెప్పమంటే తిరుమల తిరుపతి అని చెప్పే పిల్లాడు వాడు 5 ఏళ్ళు. గణ విభజన ఒక పద్యం ఇస్తే ఉత్పన్నాలు చెప్పమాలు అన్ని పాలిస్తే గణ విభజన చేయగలిగే విధంగా ఆయన శిక్షణ ఇచ్చారు. కృతజ్ఞత అభినందనలతో ఆత్మీయంగా శ్రీ వైఖానస మహామండలి మచిలీపట్నం కలంగళం గుడిపూడి రాధికారాణి మచిలీపట్నం తేదీ 9/8/2025